విద్యావంతులు, జ్ఞానవంతులు, పాండిత్యము కలిగినటువంటి వారు, అనగా అధికారము కలిగినటువంటి వారు ఏమి తీసుకెళ్ళినారు అంటే ఏమీ తీసుకుని వెళ్ళలేరు. కనుక పిల్లరా, మనము కళ్ళ ఎదుటగా ఎంతో మందిని మనం చూస్తున్నాం ఈ ప్రపంచంలో. కానీ అందరూ ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అనగా దేవుడు దయచేసిన ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది. కాబట్టి పిల్లరా, నువ్వెక్కడికి తప్పించుకోలేవు. ఈ ప్రపంచంలో నువ్వేమి అనగా ఎవరి దగ్గర నుంచి అయినా తప్పించుకోవచ్చును, కానీ దేవుని దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు పాపం చేసి అనగా దాన్ని అనగా ఈ లోకములో నువ్వు దాని నుంచి తప్పించుకోవచ్చును, కానీ దేవుని ఎదుట నుంచి నువ్వు తప్పించుకోలేవు. అందుకే నరులందరి వారి వారి క్రియ చొప్పున దేవుడు వారికి తీర్పు తీర్చగలుగుతాడు. అందుకే దేవుని గ్రంథం ఇలా చెప్తుంది, కన్ను కలుగజేసిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా అని రాయబడి ఉంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ప్రపంచంలో అనగా ఎక్కడో చంద్రమండలంలో జరుగుతున్న దృశ్యాలని, అనగా వాతావరణంలో జరుగుతున్న దృశ్యాలని అనగా రేడాన్స్ ద్వారా అనగా శాటిలైట్స్ ద్వారా కింద అనగా భూమి మీద అనగా ఒక కంట్రోల్ రూమ్లో అనగా చూస్తూ ఉంటున్నారు. దేవుడు మనిషికి ఇచ్చిన జ్ఞానమే అంత గొప్పదైతే ఈరోజు సెల్ ఫోన్లో ప్రపంచాన్ని అంతటినీ మనం చూడగలుగుతున్నాం. క్షణాల్లో ఇక్కడి నుంచి అనగా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యక్తిని మనం అనగా ముఖాముఖిగా చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. మనిషికి దేవుడిచ్చిన జ్ఞానమే ఎంత గొప్పదైతే దేవుడు ఎంత గొప్పవాడో ఒక్కసారి ఆలోచించండి. శూన్యంలో ఈ భూమిని దేవుడు వేలాడదీస్తానని రాయబడి ఉంది. పునరా జాగ్రత్తగా గమనించండి. ఈ భూలోకములో ఉన్నటువంటి కోట్ల కొలది ప్రజలకు కావలసినటువంటి గాలి, నీరు సమస్తాన్ని దేవుడు ఇవ్వగలుగుతున్నాడు. దేవుని మాట అది శాశ్వతమైనది, స్థిరమైనది, అది జరిగి తీరుతుందంటే. అందుకే మీరు సర్వలోకానికి వెళ్ళి చెప్పండి, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి పాపమును విడిచిపెడతారో వారు నిత్య రాజ్యమునకు చేరగలుగుతారు. పునరా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మనుషుడు తన జీవితంలో అనగా అందుకే అనగా మన పూర్వీకులు చెప్తూ ఉంటున్నారు, అనగా మనుషుడు చేసిన కర్మను వాడు అనుభవించగలుగుతాడు. మనకు తెలుసు మన జీవితంలో ఒక మంచి అనగపులరా రుచికరమైనటువంటి ఒక పదార్థము అపవిత్రమైన పాత్రలు అనగా ఎవరికైనా వడ్డిస్తే దాన్ని వారు అనగా అంగీకరించరు, స్వీకరించరు. అలాగే మనం చేసే భక్తిని, మనం చేసే పూజలు, మనం చేసేటువంటి దాన ధర్మాలు దేవుడు అంగీకరించాలంటే ముందు నీ హృదయం అనే పాత్ర పవిత్రంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధత లేకుండా పాపములో జీవిస్తూ, పాపములో బ్రతుకుతూ, పాపాన్ని చేస్తూ నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని అనగా పుణ్యకార్యాలు చేసినా ఏవి నీ జీవితాన్ని అనగా రక్షించలేవు నరకము నుంచి. కాబట్టి మొట్టమొదటిగా నీవు పాపముల నుంచి బయటికి రావాలి. నీ పాపము నువ్వు ఒప్పుకోవాలి, ఆ పాపాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించగలగాలి. అప్పుడే నువ్వు చనిపోతే నీ ఆత్మ మోక్షానికి వెళ్ళగలుగుతుంది. లేకపోతే యుగ యుగాలు నరకాన్ని తప్పించుకోలేరనే సత్యాన్ని ప్రభువైన యేసు ఈ లోకానికి అనగా తెలియచేయగలిగాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. దేవుడు అనేటువంటి వాడు కామ క్రోధ మద మత్సరాది లోభము లేనటువంటి వాడు. అంటే దేవుడిలో ఏ పాపము లేదు. దేవుడు అనేటువంటి వాడు పరిశుద్ధుడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఈ సర్వలోకములు సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధుడు. అనగా దేవుడు అంటేనే పరిశుద్ధుడు. ఆయనలో పాపము ఏది కూడా అనగా ఉండదు. కనుక ఆ పాపము లేని పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి నీ హృదయమందు విశ్వాసం ఉంచి నీ పాపమును ఒప్పుకుంటే ఆయన ఒక్కడే పాపములు క్షమించే అధికారము ఈ భూమి మీద కలిగినటువంటి వాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పాప క్షమాపణ దొరకదు. పాపముల నుంచి నువ్వు విడుదల పొందలేవు, విమోచించబడలేవు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి పిల్లారా, మన చేతుల్లోనే ఉంది మరణమా అనగా జీవమా. మనకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు ఏం బలవంతం చేయటం లేదు, నిన్నేం భయపెట్టడం లేదు. దేవుడు నీకు అనగా మీ ముందే ఉంచాను, మేలు కీడు మీ ముందే ఉంచాను, మంచి చెడు మీ ముందే ఉంచాను, మరణము జీవము మీ ముందే ఉంచాను. ఎంచుకునే స్వేచ్ఛను దేవుడు మనకిచ్చాడు. ఏం ఎంచుకుంటున్నావు ఈరోజు? ఏ మార్గంలో నడుస్తున్నావు? అనగా నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళే పాప మార్గంలో జీవిస్తూ ఉంటున్నావా? అనగా నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి మోక్షానికి వెళ్ళేటువంటి పరిశుద్ధమైన మార్గంలో నడుస్తున్నావా? కాబట్టి నా పిల్లరా, ఈ సాయంకాల వేళలో మన జీవితాలు అనగా ఒక్కసారి ఆలోచించగలుగుదాం. పిల్లరా, ఈ జీవితం అనేటువంటిది శాశ్వతమైనది కాదు.